ఈ ఉదయకాలాన్ని ప్రభు మనందరి జీవితాలను అనుగ్రహించి, ఆయన సన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ, అలాగే ఈ యొక్క వాక్య ధ్యానాన్ని చేయడానికి నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి దేవునికి నేను స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్ నాయకులకు, పెద్దలకు, దైవజనులకు, దైవజనరాండ్రకు, చేరి వచ్చిన క్రీస్తునందలి సహోదర సహోదరులకి అందరికీ ప్రభు నామంలో ఈ ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ ఉదయకాలానికి ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మనం చదువుకున్న వాక్య భాగాన్ని ధ్యానించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, అలాగే 14వ వచనం మనం చదువుకున్నాం. యాకోబు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సోదరుడు. ఇంకా వేరే యాకోబులు కూడా మనకి నూతన నిబంధన గ్రంథంలో కనబడుతూ ఉంటారు కానీ, ఈ పత్రిక రాసిన యాకోబు అయితే మన ప్రభువుకి సహోదరుడు. ఆయన ఈ పత్రికను రాస్తూ ఈ పత్రికలో ఉన్నటువంటి ముఖ్య విషయం ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి అనంటే, మన విశ్వాసాన్ని మనము వ్యక్తీకరించడం, విశ్వాసాన్ని రుజువు చేయడం, విశ్వాసం ఉన్నదని కనుపరచడం. ఎలాగ విశ్వాసం ఉన్నదని మనం కనుపరచగలుగుతాము అని అంటే, మన జీవితంలో వచ్చే, మన విశ్వాస జీవితంలో వచ్చే పరీక్షలలో మనము సరైన విధంగా ప్రతిస్పందించడం, వాటిని తట్టుకుని నిలవబడగలగడం, ఓపికతో ఉండగలగడం, అలాగే దేవుని వాక్యానికి ఎట్టి పరిస్థితుల్లోనైనా విధేయత చూపించడం, మనలో విశ్వాసాన్ని కనుపరచడానికి అదొక తార్కాణం. అలాగే మూడవది, సంఘంలో, సహవాసంలో మన ప్రవర్తన సరిగా ఉండడం. మనం దేన్నైతే నమ్ముతున్నామో దానికి తగిన ప్రవర్తన మన జీవితాల్లో కలిగి ఉండడం. తరువాతగా మన క్రియల ద్వారా, మన నోటి మాటల ద్వారా, వీటన్నిటి ద్వారా మనం విశ్వాసాన్ని కనుపరుస్తూ ఉంటాం. మనలో విశ్వాసం ఉందని రుజువవుతూ ఉంటది అని యాకోబు తన పత్రికలో సంగ్రహంగా ఆయన చెప్పిన విషయాలన్నీ మనం సంగ్రహిస్తే ఈ విషయాలలో దానిని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయాల్లో 2 అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి నుంచి 13వ వచనం వరకు ఒక భాగంగా ఉంది. 14వ వచనం నుండి 26వ వచనం వరకు మరి ఒక భాగంగా ఉంది. మొదటి నుంచి 13 వచనాలు మనం చూస్తే, మన ప్రవర్తన సంఘంలో, సహవాసంలో, దేవుని బిడ్డల మధ్యలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే దానిని గురించి ఆ వాక్యం బోధిస్తోంది. యాకోబు తన యొక్క పాఠకులకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. సంఘంలో ప్రవర్తన విషయంలో మనము ఎలా ఉండాలి, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, చాలా ప్లెయిన్‌గా తన యొక్క మాటల్లో ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఆయన రాశారు. అందులో మనం గ్రహించలేనటువంటి మర్మంలాగా ఏమీ లేదు గానీ, చాలా సూటిగా, స్పష్టంగా ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాడు. ఏంటంటే, మొహమాటం లేని విశ్వాసం కలిగి ఉండండి. పక్షపాతం లేకుండా ఉండండి.
అని ఆయన చెప్తూ ఉన్నాడు. దానికి ఉదాహరణగా ఒక ఇద్దరు వ్యక్తులను ఆయన మాదిరిగా ఆహ్, ఉపమాన రీతిగా చెబుతూ ఉన్నాడు. ఒక బంగారు ఉంగరం పెట్టుకొని, మంచి బట్టలు కట్టుకొని, ఒకడు మీ దగ్గరికి మీ సమాజ మందిరంలోనికొచ్చినప్పుడు, అలాగే మురికి బట్టలు కట్టుకొని మరి ఒకడు దరిద్రుడు లోపలికొస్తే, మీరు చూపించే ఆ యొక్క వివక్ష అది పక్షపాతానికి